శ్రీమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ ధర్మ ప్రధాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర స్వామి వారి పాదబద్దును నమస్కరించుకుంటూ, వేమన యోగీశ్వర్ల జన్మదిన సందర్భముగా నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథం నుండి మాకు ఇవ్వబడినటువంటి పద్యము 51వ పద్యము. మా పేరు వరలక్ష్మి. ఆశచేత ధనము నార్జింపగనేల, మట్టి క్రింద పెట్టి మరువనేల, ధనము పో వెనుక ధర్మం బదేలరా, విశ్వదాభిరామ వినురవేమ. భావము: కొందరు జ్ఞానమును తెలుసుకొని ఏమాత్రము ఆచరించక తెలిసిన వారమని తిరుగుచుందురు. జ్ఞానము ఆచరణ లేనిది ఏమి ప్రయోజనము లేదు. ఆచరణ లేని జ్ఞానము ఉపయోగపడని ధనముతో సమానము. కొందరు ఆశ చేత ధనమును సంపాదించి వారు తినక ఇతరులకు పెట్టక భూమిలో దాచిన ఏమి ప్రయోజనము? అట్లే తెలియవలెనను కోరిక చేత జ్ఞానమును తెలుసుకొని ఆచరించక ఇతరుల చేత ఆచరింప చేయకున్నను ధర్మము కాదని పై పద్యమందు భావం. విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ, వినుర వేమ అంటే జీవాత్మ వినుము. అందరికీ నమస్కారం.